యెషయా జీవితం ఒక అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని మాటలు ఎలా బోధిస్తాడో, దేవుని మాటలు ఎంత ఖచ్చితంగా వివరిస్తాడో, ఎంత ఖచ్చితంగా దేవుని సందేశాన్ని తీసుకొని వస్తాడో అంత ఖచ్చితంగా అదే పవిత్రతతో, అదే యథార్థతతో, అదే నమ్మకంతో ఆయన జీవిత విధానాన్ని కూడా కొనసాగించుకున్నాడు. ఆయనలో లోపం కనబడినప్పుడు ఆ లోపాన్ని బహిరంగంగా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ లేని వాడిగా ఉపదేశాన్ని చూసారంత అద్భుతం. ఒప్పుకోలేదు, ఒప్పుకున్న వ్యక్తిగా యెషయా ప్రవక్త కనిపిస్తాడు. యెషయా తన జీవితాన్ని మాత్రమే చక్కబెట్టుకోవడం కాదు, తన పిల్లల జీవితాన్ని కూడా చక్కబెట్టుకోవడం, తన కుటుంబాన్ని కూడా చక్కబెట్టుకోవడం. చాలా మంది అనుకుంటారు, నా భక్తి ఏంటో, నా రక్షణ ఏంటో, నేనేంటో చాలే అమ్మయ్యా, ఇంక నేను పరలోకానికి వెళ్తాను కాబట్టి నాకేం పర్వాలేదు అనుకోవడం కాదు. నీ కుటుంబమే నీ సంఘం, అది మర్చిపోవద్దు. వారి యొక్క భారం నీ మీద ఉంది, వారిని రక్షించాల్సిన పని నీ మీద ఉంది, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పని నీ మీద ఉంది. వాళ్ళు నరకానికి వెళ్లకుండా, దేవునికి దూరం అవ్వకుండా, దేవునికి శత్రువులుగా మారకుండా, సమాజంలో దేవునికి ఉపయోగపడకుండా ఉండటానికి వీల్లేదు. నీ కుటుంబం రక్షింపబడాలి, నీ కుటుంబం సేవ చేయాలి, నీ కుటుంబం ప్రభు కోసం బ్రతకాల, పరలోకంలో ఉండేటట్టుగా సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా భార్య గురించి రాస్తారు, ఆమె ప్రవక్తిని అని రాస్తారు. యెషయా పిల్లల గురించి రాశారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సియోను పర్వతముల మీద దేవుని సూచనలుగా ఇశ్రాయేలు జనాంగానికి ఉన్నారు. చూసారా ఈ మాటలు? ఈరోజు ఏంటో తెలుసా? మన బోధే కాదు, మన మాటలే కాదు, మన జీవితం బాగుండాలి. మన జీవితమే కాదు, మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబమే కాదు, మన సమాజం కూడా ప్రభు కోసం సంపాదించాలి, ప్రభు కోసం బ్రతకాలి, దేవునికి అప్పగించుకోవాలి.